హాయ్ వ్యూయర్స్. ఈరోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్, లాస్ట్ ఒక 10 days నుంచి ఈ తిరుమల లడ్డు ఇష్యూ నడుస్తూనే ఉంది. జగన్ గారు తిరుమలకి వెళ్తామన్నారు, మళ్ళీ సడన్ గా నేను ప్రెస్ మీట్ పెట్టి క్యాన్సిల్ చేసుకుంటా అన్నారు. సో నేను ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత దాని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి, సరే ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకోవటము మంచిదిగానే భావిస్తుంది. ఓకే. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు అక్కడ మళ్ళీ ఏదైనా తిరుపతిలో హిందూ సంఘాల యొక్క ఆందోళనలో అనుకోని సంఘటనలు జరిగితే ఖచ్చితంగా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అవుతారు, వేరే వాళ్ళు ఎవరు కాదు. సో ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు సంబంధిత సంఘాలు లేదంటే ప్రజలు రియాక్ట్ కావడం సహజం. ఓకే. ఇప్పుడు అక్కడ లడ్డూల్లో కల్తీ జరిగింది కాబట్టి ఆ విషయంలో హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయినటువంటి ఈ తరుణంలో కొంత శాంతియుత వాతావరణం ఏర్పడే వరకు ఆయన తిరుమల వెళ్లకుండా ఉండాల్సింది. తొందరపడి నేను తిరుమల వెళ్తున్నా అని చెప్పి ప్రకటించారు. ఓకే. ప్రకటించిన తర్వాత నువ్వు ఎలా వస్తావు రా, ఇక్కడ ముందు నువ్వు డిక్లరేషన్ ఇచ్చి కదులు అని చెప్పి మొత్తం హిందూ సంఘాలు అలాగే ఎన్డీఏ కూటమి పార్టీలు అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూడా రియాక్ట్ అయ్యాయి. నువ్వు ఒక్కసారి కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు, నువ్వు హిందూ కాదు, నువ్వు క్రిస్టియను, ఇప్పుడన్నా నువ్వు డిక్లరేషన్ ఇచ్చి పైకి పో అంటున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకున్న సెక్యూరిటీ ప్రభుత్వం ఆయనది కాబట్టి ఎవరు అడ్డు పెట్టే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఎవరైనా అడ్డు పెడతాము అంటే వాళ్ళని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే కిందనే భావించాలి. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క సంఘాలన్నీ ఆవేశపడిపోయి డిమాండ్ చేస్తున్నప్పుడు పోనీ ఆయన డిమాండ్కి అంగీకరించి ఎస్, నేను ఇన్ని సంవత్సరాలుగా నేను ఒక 18-19 సార్లు దర్శనం చేసుకున్నా కూడా నేను డిక్లరేషన్ ఇవ్వలేదు, ఈసారి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే తిరుమల వెళ్తాను అని చెప్పి ఉంటే అది ఇంకో విధంగా ఉంది. ఆయన ఏమంటున్నాడు, ఎన్నిసార్లు పోయాను, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటున్నాడు. కేవలం అదొక ఆయన విషయం అని కాదు, అది మరి ఇవ్వనే కదా. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామంటే ఒక రాజకీయ పార్టీ పెట్టాను, నేను ఎంపీని, ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రిని అయ్యాను ఇవి అనేటువంటి ఒక ఇగోనే కదా. ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఆలయం, అది పవిత్రమైన ఆలయము, దానికి నియమ నిబంధనలు రూపొందించారు, చట్టం చేశారు. ఎప్పుడో 1998లోనే ఎవరైనా ఇతర మతస్థులు గిన వస్తే వాళ్ళు వాలంటరీగా మేము ఈ దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి మేము దర్శనం చేసుకుంటున్నాము అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి అని డిక్లరేషన్ ఫామ్ కూడా అందులో తయారు చేసి అక్కడ పెట్టి ఉన్నారు. సో ఇప్పుడు మరి అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా వెళ్ళినా కూడా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాడా లేదా? సోనియా గాంధీ కూడా ముందు పెట్టాలా వద్దా అంటే తర్వాత ఆలోచించి ఎస్ పెట్టాల్సిందే అని సంతకం పెట్టి వెళ్ళిందా లేదా? ఎందుకు ఆమె ఒక విదేశస్తురాలు కాబట్టి. అలాగే విదేశస్తులు కానీ ఇతర మతస్థులు కానీ ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళాలి. ఎవరు? సెలబ్రిటీసు, ప్రత్యేకించి రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళు గుర్తింపు పొందిన వాళ్ళు, వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనాలకు అనుమతి ఇస్తుంది టీటీడీ. అది అందరికి తెలుస్తుంది ఎవరు వచ్చారు, ఎవరు దర్శనాలకు పోతున్నారని. ఇప్పుడు సర్వ దర్శనం ఉంది, దానికి ఎవరైనా వెళ్తుంటారు, దానికి డిక్లరేషన్ వాళ్ళు కూడా ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే అది సాధ్యం కాదు, ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఒకవేళ వాళ్ళు కూడా ఇవ్వాలి, నేను ఇస్తేనే బాగుంటుందని ఎవరైనా భావించి అక్కడ దేవాలయ అధికారులకు నేను పలానా మతస్థుని, నేను దర్శనానికి వెళ్తున్నా, నాకు డిక్లరేషన్ ఇవ్వండి, నేను సైన్ చేస్తానంటే ఇస్తారు. ఓకే. కానీ
అడగాలి, సంతకం పెట్టాలి, పోవాలి అనేది పోయి సామాన్య భక్తులకు వర్తించడం లేదు. వాళ్ళు వెళ్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ మతస్థులు ఎవరికి తెలియదు, ఎస్ సార్. జనంలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అంటే ఐడెంటిఫై కాని పరిస్థితులు వేరు, ఐడెంటిఫై అయిన పరిస్థితులు వేరు. ఐడెంటిఫై అయ్యి వాళ్ళకి అనుమతులు ఇస్తూ టీటీడీ ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకోవటం లేదు? టీటీడీ కూడా తప్పుంది ఇక్కడ. ఓకే. అనుమతి ఇచ్చేటప్పుడే మీరు ఇదిగో ఇక్కడికి వచ్చి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పి మెసేజ్ పెట్టాలి. అనుమతి ఇచ్చినప్పుడు మెసేజ్ పెడతారు కదా, ఎస్ సార్. మీకు అనుమతించాము అని. ఇప్పుడు అంతకుముందు లెటర్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎస్ఎంఎస్లు వస్తాయి. అవును సార్. వచ్చినప్పుడు ఎందుకు మీరు ఇక్కడ డిక్లరేషన్ లో సంతకం పెట్టాలా, పలాని గేట్ నంబరు, పలాని ప్లేస్ లో సంతకం పెట్టేసి దర్శనానికి వెళ్ళండి అని చెప్పి చెప్పడం లేదు? అంటే ఇంతకాలం కూడా అది ఒత్తిడి చేసినట్టు కాదు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో దాన్ని అమలు చేయడం అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, టీటీడీ అధికారులు మేము బలవంతంగా మేము సంతకం పెట్టి పోండి అని ఎట్లా చెప్పగలుగుతాము అని మాట్లాడతారు. అది బలవంతం ఎందుకైతే, అది రూల్ పెట్టారయ్యా. ఎస్ సార్. రూల్ పెట్టినప్పుడు పాటించాలి. పాటించాలి అంటే ఆ రూల్ ఉంది, ఆ బుక్ ఇక్కడ ఉంది, ఆ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ ఉంది, ఈ ప్లేస్ లో మీరు రండి, సంతకం పెట్టండి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా? అది ఇవ్వడం లేదు కదా వీళ్ళు. అంటే ఏమైంది, పరమ వెంకటేశ్వర స్వామి కంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే అధికారులు, సిబ్బంది ముందు ఈ రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ కు భక్తులుగా మారిపోతారు. అడిపోతానే ఎందుకు? డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. దేవాలయంలో నుంచి మనం చూస్తున్నాము, ఎవరో ఒక సినిమా యాక్టరు దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే టెంపుల్లో పనిచేసే సిబ్బంది, కొంతమంది చిన్న చిన్న అధికారులు వాళ్ళ వెనకబడి బయటకు వస్తారు. ఎలా వస్తారండి బయటికి? వాళ్ళ వెనకబడి బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు అక్కడ. అంటే బుద్ధి ఉందే లేదా? డ్యూటీలో ఉండి డ్యూటీ ఏం మానేసి చేస్తున్నారు టీటీడీ ఈవో, ఏటీడీ జాయింట్ ఈవోలు, టీటీడీ సూపరింటెండెంట్ అందరూ ఏం చేస్తున్నారు అక్కడ? ఒక పవిత్రమైన ఆలయంలో డ్యూటీ ఉన్నటువంటి వ్యక్తులు, సినిమా యాక్టర్ కావచ్చు, లేకపోతే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళతో పాటు బయటకు వస్తారా టెంపుల్లో నుంచి? అక్కడ డ్యూటీలో వదిలేసి వచ్చి ఫోటోలు తీసుకుంటారా సెల్ఫీలో? మీరు ఎవరి ఫోన్లు అనుమతించారు లోపలికి? ఆ లోపల కొంతమంది డ్యూటీ చేసే వాళ్ళ ఫోన్లు లోపలికి ఎలా వెళ్తాయండి? అవి కూడా ఆపాలి కదా. అసలు వాళ్ళు బయటికి ఎందుకు వస్తారండి? మీరు కావాలంటే చూడు, విజువల్స్ పాతవి తీసి, అవును సార్. ఎవరైనా సరే సెలబ్రిటీస్ బయటికి వస్తుంటే లోపల నుంచి పంచెలు కట్టుకొని ఆ టీటీడీ దుస్తులు ఉంటాయి వాళ్ళు, అవి వేసుకొని వాళ్ళు వెనకబడి వస్తున్నారా లేదా? ఎవరు వాళ్ళు? ఎస్ సార్. టీటీడీ ఎంప్లాయీస్ కదా. అవును. ఎలా బయటకు వస్తారు? ఎలా వెనకబడి ఫాలో అవుతారు? ఎందుకు ఫాలో అవుతారు చెప్పండి? అవసరమా? అంటే అంత దూరం వెళ్ళిపోయి వాళ్ళు చేతిలో డబ్బులు పెడితే జోబులు పెట్టుకొని పోవడానిక? ఇక్కడ అనేక అవినీతి పనులు జరుగుతున్నాయి అక్కడ. లడ్డూలకు కొనుగోలులోనే కాదు, అన్ని వస్తువుల కొనుగోలులో. ఓకే. ఇప్పుడు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేకపోయారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆపలేకపోయాడు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని పెద్దగా ఇష్యూ మీరు చేసినప్పుడు, ఈ యొక్క లడ్డూల్లో కల్తీ జరిగింది అని, ఒకవేళ అది జరిగి ఉండి ఆ పాపం ఉంటే ఆ పాపం అని మూట కట్టుకుంటే దానికి సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఆ తప్పు పని ఎవరు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి, పడి తీరుతుంది కూడా. దేవుడు క్షమించే అవకాశం లేదు. కానీ మీరు కూడా, ఈ ప్రభుత్వం కూడా ఆ తప్పులు చేయొచ్చాయా? చేయకూడదు కదా, అన్ని ఆపాలి కదా. ఎగ్జాక్ట్లీ. మొత్తం వీలైన మేరకు అవినీతి జరగకుండా చేయగలగాలి కదా. చూద్దాం ఎంత మేరకు చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం కూడా, అంటే ఎన్డీఏ కూటమి మళ్ళీ బీజేపీ ఉంది అందులో. అన్నిటికంటే మేము హిందుత్వం మీద మేము కమిటెడ్ తో పనిచేస్తున్నామని చెప్పి బీజేపీ కూడా రేపు ఏం చేస్తుందో చూడాలి. ఇక్కడ భాగస్వామ్య పార్టీ కదా. ఎస్ సార్. బీజేపీ విషయంలో చాలా సైలెంట్ గా ఉందని చెప్పొచ్చా సార్? ఏదో కొద్ది పైన హడావిడి చేసి మళ్ళీ తర్వాత ఎక్కువ సైలెంట్ గా అయిపోవడం, హడావిడి చేయకుండా. హడావిడి చేయకుండా అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళైనా కూడా ఏదైనా ప్రతిపాదన చేస్తేనో చెబితేనో చంద్రబాబు నాయుడు గారు వింటున్నారా? అది కూడా మెయిన్ ప్రశ్నే కదా. ఓకే.
విననప్పుడు చెప్పడం ఎందుకు అనుకుంటారు ఎవరైనా? అంటే అట్లీస్ట్ వాళ్ళైనా బయటకు వచ్చి ధర్నాలు చేయడం, ఈ ఇష్యూ మీద కొద్ది పోరాడడం ఇలాంటివి చేశారు, వాళ్ళు చేశారు, పార్టీ పరంగా చేశారు కదా, ఏదో చేశారు. తిరుపతిలో సీరియస్ గా చేశారు. కాకుండా ఏదో పై పైన చేసేసి సైలెంట్ గా మమ అనిపించే విధంగా కాకుండా. అంటే ఏం చేస్తారు ఇప్పుడు చూడు, ఇక్కడ ఈ ఇష్యూలో ఇప్పుడు ప్రభుత్వము ఒక సిట్టును ఏర్పాటు చేసింది. ఆ సిట్టు వాళ్ళు ఈరోజు తిరుపతిలో సమావేశం అవుతున్నారు. ఆ కమిటీ అదే సిట్టులో ఉన్నటువంటి ఆ టీం అంతా సమావేశమయ్యి దర్యాప్తును ప్రారంభించబోతున్నారు. ఆ దర్యాప్తు జరిగేంత వరకు రాజకీయ పార్టీలు ఓపిక పట్టాలి, నిజాలేందో తేల్చని. ఓకే. ఎవరి తప్పు ఉంది ఎక్కడ? ఉద్దేశం ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ సప్లై సంస్థ ఆ దుర్మార్గానికి దిగిందా, దాని వెనుక ఏమైనా రాజకీయ పార్టీలు వాళ్ళు ఉన్నారా, నాయకులు, ఇవన్నీ బయటికి రావాలి కదా. ఎస్. ఇప్పుడు ఇక్కడ ముందుగానే అతి తక్కువ ధరకు వాళ్ళు సప్లై చేస్తున్నప్పుడు అందులో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీ నాయకులకు, అంటే ప్రత్యేకించి అధికార పార్టీ వాళ్ళకు కమిషన్లు ఇచ్చే అవకాశం ఉండదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఆ ధర గిట్టుబాటు కానప్పుడు అక్రమాలకు పాల్పడ్డారేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే. అక్రమాలకు పాల్పడ్డారంటే అంత దారుణంగా అట్లా అట్లా మాంస ఈ ఈ ఇది పంది యొక్క నెయ్యి వాడారు అంటే వాడారు అంటే మరి అదైతే క్షమించరాని నేరము, 100% క్షమించరాని నేరము. పూర్తిగా Sure. హిందువుల మనోభావాలని దెబ్బతీసినట్టే. అది తేలాలి ఏంటి అని. తేలేంత వరకు ఓపిక పట్టాలి. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయం చేస్తున్నాడు, వీళ్ళు రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలు చేయాల్సిన పని ఏముంది? ఒక ఇష్యూ జరిగింది, బయట పెట్టారు, ఒక రిపోర్ట్, ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది, కల్తీ ఉంది, దాని మీద దర్యాప్తు చేయడానికి నిర్ణయించుకున్నారు. దర్యాప్తు జరగని ఆయన కూడా తొందరపడి తిరుమల పోతా ఎందుకు పోతాడండి? నాకు అర్థం కాలేప్పుడు. అంత ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే నువ్వు కావాల్సి తిరుమలకు పోతావా? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 3 నెలల నుంచి ఎందుకు పోలేదు? ఎగ్జాక్ట్లీ. పోయిండాలి కదా. మామూలుగా నువ్వు నిజంగా భక్తి ఉండి దర్శనానికి పోవాలంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు పోతారు. ఇష్యూ జరిగినప్పుడు పోవాలనుకోవడం కరెక్ట్ కాదు. దానికి పోలీసు వాళ్ళు సమాధానం ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు. అయ్యా బాబు, ఇక్కడ ఈ విధంగా హిందూ సంఘాలన్నీ కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి, 30 పోలీస్ యాక్ట్ పెట్టాము, పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పి నోటీస్ ఇచ్చారు. అక్కడ 30 పోలీస్ యాక్ట్ పెట్టినట్టు ఇచ్చినప్పుడు వాడిని ఆలోచించుకున్నాడు, వెళ్ళి పెద్ద ఇష్యూ దాన్ని చేయడం కంటే మానేయడం బెటర్ అనుకున్నాడు, మానేశాడు. పోనీ అదేనా మానేయడం వలనైనా ఒక మంచి పని చేశాడు అనుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు కూడా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 4 సార్లు ఏమో పోయాడు అనుకుందాం, అప్పుడు పెట్టలేదు. అయితే ఫస్ట్ ముఖ్యమంత్రి అవుతూనే ఆయన దర్శనానికి లైన్లో పోయే ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన గుర్తు చేశాడు అక్కడ. అది ఆ గుర్తు చేసిన అంశము, ఆయన అతన్ని వారించిన అంశము పేపర్లలో కూడా వచ్చింది. ఇట్లా డిక్లరేషన్ పెట్టాలేమో సార్ అంటే, నీకేం తెలుసు అని చెప్పి అతన్ని వారించాడు, పెట్టకుండా వెళ్ళిపోయాడు. అయితే అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన శాసనసభ్యుడు, ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన పాదయాత్ర చేసే ముందు వెంకటేశ్వర దర్శించుకున్నాడు, పాదయాత్ర అయిపోయిన తర్వాత దర్శించుకున్నాడు. ఆ రోజు ఎందుకు ప్రభుత్వం చేతిలో ఉంది కదా, అరే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి, ఇచ్చి లోపలికి పోనాలి కదా, ఎందుకు చెప్పలేదు కదా? తప్పెవరిది? అంతకుముందు ప్రభుత్వం చేయలేదు ఆ పని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పోయారు, రాజశేఖర రెడ్డి స్వయంగా పోయారు ముఖ్యమంత్రిగా, ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదు. జగన్ కూడా అన్నాడు కదా సార్, నిన్న జగన్ కూడా అదే అన్నారు, మా ఫాదర్ ఉన్నారు, ఆయన వెళ్ళలేదు, ఒక్కసారి కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. ఉండండి, మాకు అధికారం ఉంది కదా అని మేము మా ఇష్టం మేము వెళ్తాము, నేను రూల్స్ కు విరుద్ధంగా నేను వ్యవహరిస్తాను అంటే అది ఎవరన్నా కూడా తప్ప కాదా? తప్పు. ఇప్పుడు ఎక్కడి సంప్రదాయాలు అక్కడ ఉంటాయి. ఏ మతానికి సంబంధించినటువంటి సంప్రదాయాలు, తర్వాత నియమ నిబంధనలు ఉంటాయి, వాటిని మనం గౌరవించాలనా లేదా? నువ్వు ప్రత్యేకించి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వాటిని గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా? మేము పెట్టకుండానే పోయాము అంటే అది గొప్ప విషయంగా భావిస్తున్నారా? తప్పని ఇంకా కాదు కదా.
గర్వంగా చెప్పుకున్నట్టు. ఆ, మరి మీరు తప్పు చేసి దాన్ని గొప్పగా భావించుకుంటారా? నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా పోతాను అని చెప్పి నువ్వు జెరూసలం పోగలుగుతావా? నియమ నిబంధనలన్నీ వదిలేసి, లేదా మక్కాకు పోగలుగుతావా? పోగలుగుతారు? పోలేరు కదా. ఎస్ సార్. నియమ నిబంధనలు పాటించకుండా అలా పోగలుగుతారా చెప్పమనండి, చూద్దాం. పోతారేమో. పోలేరు. ఎస్ సార్. మరి నేను అందువల్ల ఎవరైనా సరే, ఇప్పుడు ఇక్కడ తప్పు టీటీడీ ముందు ఉంది. డిక్లరేషన్ అనేటువంటి అంశాన్ని ఎడ్యుకేట్ చేయటం లేదు ప్రజలకి. సర్వ దర్శనానికి పోయే వాళ్ళ దగ్గర కూడా అక్కడ ఒక బోర్డు పెట్టి, ఒక చిన్న రూమ్ లాంటిది పెట్టి ఎంట్రన్స్ లో, ఇక్కడ ఎవరైనా అన్య మతస్థులు గీన మీరు దర్శనానికి వెళుతూ ఉంటే ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పి రాసి అన్ని భాషల్లో అక్కడ ఒక మనిషిని పెట్టి, ఎంతసేపు పడుతుందండి సంతకం పెట్టిపోవడానికి? 2 నిమిషాలు పడుతుంది. పేరు, ఊరు రాస్తాడు, సంతకం పెడతాడు, లోపలికి పోతాడు. ఎందుకు పెట్టలేదు చెప్పండి? ముందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే అది వర్తిస్తుందా? అందరికి వర్తిస్తుంది కదా. ఎస్ సార్. ఆయన మీదనే పడ్డారు కదా. ఇప్పుడు ఆయన మీదనే పడ్డం ఎందుకు? మిగతా వాళ్ళందరూ ఏంటి? ఎంతమంది వచ్చిపోయారు? ఇక్కడ విఐపి దర్శనాలు మీరు అనుమతిస్తున్నది టీటీడీ. మీకు తెలియదా వాళ్ళు ఏ మతస్థులు అని? మీకు తెలుసు. తెలిసినప్పుడు మీరెందుకు అక్కడ, ఇప్పుడు ఎంట్రన్స్ లో మీరు అక్కడ బోర్డు పెట్టి, ఈవెన్ విఐపి ఎంట్రన్స్ లో కానీ, సర్వ దర్శనానికి పోయే ఎంట్రన్స్ లో కానీ, అక్కడ పుస్తకము డిక్లరేషన్ ఫామ్ పెట్టి అక్కడ పైన బోర్డు పెడితే మీరేమీ ఒత్తిడి చేయక్కర్లే. నిజంగా దేవుని మీద నమ్మకున్న వాడు అన్య మతస్థులు వచ్చినా, విదేశస్తులు వచ్చినా అక్కడ సంతకాలు పెట్టి లోపలికి పోతారా? పోరా? పోతారు కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఎందుకు చేయడం లేదు ఆ పని? ఇప్పుడన్నా చేస్తారా చూద్దాం. అంటే మీరేంటి, ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయి, మేము అధికారంలో ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్టు పోతాం వస్తాం, ఏం చెప్తాం దానికి? మరి